కశ్మీర్లో పెహల్గామా ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ పౌరులందరూ ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలని, ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా, విజిటింగ్ వీసా, బిజినెస్ వీసా మీద వచ్చారో వారు ఏప్రిల్ 27వ తారీఖు వారికి ఆఖరి గడువు. ఎవరైతే ఎమర్జెన్సీ మెడికల్ వీసాల మీద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వైద్యం కోసం వారికి ఏప్రిల్ 29వ తారీఖు ఆఖరి గడువు. ఖచ్చితంగా వారు తిరిగి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇప్పుడు ఈ తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ రోహింగ్యాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు రోహింగ్యాలు అంటే ఎవరు, స్లీపర్ సెల్స్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా చొరబడ్డారు, ప్రత్యేకంగా భారతదేశంలోని ప్రధానమైన నగరాలు అయినటువంటి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అదేవిధంగా అన్నిటికన్నా ఎక్కువగా హైదరాబాద్ ఈ రోహింగ్యాలకి స్లీపర్ సెల్స్కి అడ్డాగా మారింది. అయితే ఈ అంశాల గురించి మనతో చర్చించడం కోసం రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు మనతోటి మా 99 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇంటెలిజెన్సీలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వివిధ భాగాల్లో ఆయన విధులు నిర్వహించారు. పాత బస్తీలో విధులు నిర్వహించారు. బాంబు పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి వాటిలో ఆయన మరి విధులు నిర్వహించడమే కాకుండా వాటిని యాంటీ బాంబు స్క్వాడ్కి సంబంధించి కూడా అనేక ఆపరేషన్స్ చేసినటువంటి ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్. సో వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రధానంగా పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం ఆంక్షలు విధించిన తర్వాత ఈ స్లీపర్ సెల్స్ రోహింగ్యాల మీద చర్చ జరుగుతూ ఉంది. అందులో మీరు హైదరాబాద్లో పాత బస్తీలో మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు, ఇంటెలిజెన్స్లో పనిచేశారు. కాబట్టి అసలు ఈ రోహింగ్యాలు అంటే ఎవరు సార్, ఈ యొక్క స్లీపర్ సెల్స్ ఎవరు, వీరి వల్ల ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, హైదరాబాద్ సిటీకి వచ్చే ముప్పు గురించి ఒకసారి మీరు చెప్తారా సార్? ఏంటి బంగ్లాదేశ్, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, రోహింగ్యాలు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో మీకు బంగ్లాదేశ్ నుంచి ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇండియాలోకి చొరబాటుదారులు వెస్ట్ బెంగాల్కి వచ్చేయచ్చు. ఇది బోర్డర్ దాటుకుంటూ ఒక బోటుకి 200 రూపాయలు ఇచ్చేస్తే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు అక్రమంగా. మీరు రోహింగ్యాల గురించి చూస్తే కలకత్తా మొత్తం ఒక 10 to 15% వాళ్ళే ఉన్నారు. కలకత్తాలో 10 to 15% వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే అక్కడ తిష్ట వేసుకున్నారు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ సృష్టించుకున్నారు, అక్కడే ఉంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఏం జరిగిందంటే 2007లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మేము ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అని చెప్పి స్లీపర్ సెల్స్ గురించి ఒక పెద్ద కాంట్రవర్సీ వచ్చిన తర్వాత బంగ్లాదేశీలు ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్పుడేమో ఒక వార్త ఏమైనా వచ్చిందంటే బంగ్లాదేశ్కి సంబంధించిన రోహింగ్యాలు వచ్చి ఇక్కడ బాంబు బ్లాస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్తే మేము ఇంటింటికి తిరిగి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో గోల్డ్ షాప్స్ ఎక్కువ, చాలా వందల కొద్ది వేల కొద్ది గోల్డ్ షాప్స్ ఉన్నాయి. ప్రతి గోల్డ్ షాప్కి ఒక అనుబంధ సంస్థ ఉంటుంది. వాళ్ళు అక్కడ షాప్లో తయారు చేయరు, పక్కన ఎక్కడో పెట్టి తయారు చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర ఈ విధంగా దాదాపు 19,000 మంది మనకి బంగ్లాదేశీయులు ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినామని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. చాలా ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏరియా మొత్తానికి 19,000 మంది అసోసియేషన్లు ఉన్నాయి. ఏ సంవత్సరం సార్ మీరు చెప్పేది? 2007లో. సార్ 2007లో 19,000 అంటే ఇప్పుడు కనీసం అంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేమంతా వెస్ట్ బెంగాల్ వాళ్ళం, ఇక్కడ బంగారు పని చేసుకోవడానికి వచ్చాము అని. దానిలో జునైన్ పరీక్షలు అన్నీ జరిగాయి. ఎవరెవరు ఒరిజినల్ ఎవరెవరు కాదంటే దాదాపు ఒక 4,000 మంది ఎంతో మిగిలినారు అప్పుడే. అంటే వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు ఏమీ లేవు. వాళ్ళు చెప్పడం అంటే వీడు నా బామరిది, వీడు నా చిన్నాయన కొడుకు, వాడు పెదనాయన కొడుకు అని చెప్పి చేశారు. ఆ తర్వాత చాలా మందిని ఇక్కడ నుంచి పంపించేయడం కూడా జరిగింది. ఎక్కడ పంపించేశారు మీరు? వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు. వీళ్ళు పంపించేశారు చాలా మందిని. ఇక్కడ అసోసియేషన్ వాళ్ళ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్, వాళ్ళు మేకర్స్ అసోసియేషన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ద్వారా అన్న బాబు ఇక్కడ అడ్రస్ లేని వాళ్ళని ఇక్కడ ఉంచొద్దు, పంపించమన్నారు. అప్పుడు ఏదో చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత చాలా సందర్భాల్లో మనకి మనం చూసుకుంటే పాకిస్తాను హైదరాబాద్కు ఇద్దరు లావాదేవీలు చాలా ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిలను అక్కడ పెళ్లి చేసుకున్నారు, అక్కడ అబ్బాయిలను ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. బంధువర్గం విడిపోయిన తర్వాత చాలా మంది ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారు, బంధువర్గం ఉంది, ప్రాపర్టీస్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళ ప్రాపర్టీలు హైదరాబాద్ లో ఉన్నాయా సార్? అవును, ఉన్నాయి కదా, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇంకా వాళ్ళ కిందే ఉన్నాయా సార్? లేదు, మనోళ్ళు ఉన్నాయి. అదే కాకుండా మనకి ఒక అంటే శంషాబాద్ దగ్గర కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి.
అవి వాళ్ళు ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీస్ ఇట్లే ఉన్నాయి, అది ఇంకా వివాదంలోనే ఉన్నాయి, అది కోర్టులో అన్నాడు ఏమిటి అని. ఆ విధంగా అదే కాకుండా మనకి హైదరాబాద్ పట్టణంలో స్లీపర్ సెల్స్ హ్యాపీగా గడపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో ఇతర ప్రాంతాల కంటే హైదరాబాద్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన స్లీపర్ సెల్స్ని ఇక్కడ హ్యాపీగా పోషించి హ్యాపీగా ఉంచడానికి అనువైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎందుకంటే భాష ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, వాళ్ళు వీళ్ళు చూడడానికి ఒకే రకంగా ఉంటారు. అదేవిధంగా భాషతో పాటు ఆచార వ్యవహారాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. మీరు కలిపెట్టలేరు ఈయన పాకిస్తాన్ అయినా ఈయన ఓల్డ్ సిటీ అయినా అని. ఎందుకంటే వేషం అట్లే ఉంటుంది, భాష అట్లే ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇవన్నిటికీ తోడు వాళ్ళు చేసే పనులు కూడా అట్లే ఉంటాయి. ఇప్పుడు ఈ ఉదయాన్నే లేచి 5 సార్లు నమాజ్కి ఆయన పోతాడు ఈయన పోతాడు, ఎక్కడ వ్యత్యాసం ఏముంటూ ఉండదు. సో మన భారతీయ ముస్లిం ఎవరో పరాయి దేశస్తుడు తెలుసుకోలేదు. అది కాకుండా అది జనసాంద్రత ఎక్కువ ఓల్డ్ సిటీలో, చాలా జనసాంద్రత ఉంటుంది. వీళ్ళని వాళ్ళని డిఫరెన్షియేట్ చేయలేము. అదేవిధంగా యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, చాలా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేయడానికి అదే కాదు. ఇప్పుడు మీరు చూస్తే మీరు మసీద్ లేకపోతే ఎవరికైనా భోజనం పెడతారు. అది వాళ్ళ మన గుడిలోకి పోతే ప్రసాదం అందరికి ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తారు. షెల్టర్ కూడా ఇస్తారు. అయ్యా నేను బ్రతకలేక వచ్చాను, వాళ్ళు పాకిస్తాన్ అని చెప్తారా? చెప్పరు. ఏ కలకత్తానో ఏ లక్నోనో అని చెప్తారు. ఈ కారణాల వల్ల ఇక్కడ అదే కాకుండా ఇంకోటి జనసాంద్రత ఎక్కువ. ఒక ఇంట్లోనే 10-15 ఇండ్లు ఉంటాయి, నంబర్లు ఉండవు. ఆ 15 ఇళ్లలో ఏ ఇంట్లో ఎవరు ఉన్నారో తెలియదు. అదే కాకుండా వాళ్ళని చెక్ చేసేదానికి కూడా పోలీస్ ఆఫీసర్లు బుర్కాలు వేసుకొని ఉంటారు. అది మనం మామూలు ఇళ్లలోకి ప్రవేశం చేసినట్టు ఆ గృహాల్లోకి ప్రవేశం చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఒప్పుకోరు. అదే అది ఉంది కదా, బుర్కా ఉంది కాబట్టి. మీరు ఇప్పుడు మగవాడు కూడా బుర్కా వేసుకుంటే వాళ్ళ మొహం ఎత్తి చూడడానికి లేదు, మన లేడీ పోలీస్ ఆఫీసర్ ఉండి చూడాల్సిందే తప్ప. సో ఇన్ని ఆంక్షలు ఉంటాయి కాబట్టి వీళ్ళను కనిపెట్టడం మహా కష్టం. ఎందుకంటే ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఈ చిన్న ఇండ్లలో ఉండగా ఎవరున్నారంటే దాంట్లో నా బామర్ది ఉన్నాడు, దీంట్లో మా బావ ఉన్నాడు అనే చెప్తారు, వాడెవడో చెప్పడు. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే వీళ్ళు ఎవరు ట్యాక్సులు కట్టరు చాలా వరకు. వీళ్ళు అక్కడ ఉంటారు. ఏమంటే రెంట్, ఇప్పుడు మీరు 4,000 రూపాయలకు రెంట్ అనుకోండి, నేను 5,000 ఇస్తానంటే వాడు ఎక్కడి నుంచి వచ్చినాడు, అమెరికా నుంచి వచ్చినాడా, ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడా అని చూడరు. ముఖ్యంగా వాళ్ళు చూసేది మన కులస్తుడా కాదా, మన కులం వాడు, ఎక్కడి నుంచి వచ్చినా అంతే తీసుకొని రెంట్కి ఇస్తాడు. నేను బ్రతకడానికి వచ్చినాను సార్, అరటిపళ్ళు అమ్ముకుంటాను ఏదో అమ్ముకుంటానంటే మానవతా దృక్పథంతో వానికి రెంట్కి ఇచ్చేస్తాడు. వాని దగ్గర అయ్యా నువ్వు ఏ ఊరుడివి, నీకు ఏం కార్డు ఉంది, నీకు పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా, లేదు, ఏమీ ఉండవు. నేను హైదరాబాద్ లో ఉంటా, నేను వచ్చి మా ఇంటి ఓనరు మా ఆధార్ కార్డు తీసుకున్నాడు, మా డీటెయిల్స్ తీసుకున్నాడు, తీసుకుంటారు. కానీ అక్కడ అదేం లేదు. ఒక 500-1000 ఎక్కువ ఇస్తే నువ్వు ఎవరైతేనేమో నాకు రెంట్ ఇస్తున్నావు, 2 నెలలు రెంట్ అడ్వాన్స్ ఇచ్చినావు, ఉండిపో. అది పరిస్థితి ఉంటుంది. కానీ దానివల్ల చాలా ప్రమాదంగా సార్, దేశానికే ప్రమాదం, దేశానికే పెద్ద ప్రమాదం. ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో రైడ్స్ చేసి ఉంటారు కదా సార్, బాంబు బ్లాస్టింగ్ జరిగిన సందర్భంలో కానీ, లేకపోతే ఎక్కడైనా బాంబులు పెట్టారనే ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినటువంటి సందర్భంలో కానీ, ఆ క్రమంలో ఈ స్లీపర్ సెల్స్ చాలామంది ఆ పాత్ర పోషిస్తారు, వారు కొంతమంది ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ రూపంలో ఉంటారు అనేది కూడా నడుస్తుంది సార్. వాస్తవాలే సార్? కరెక్టే, 100% కరెక్ట్. స్లీపర్ సెల్స్కి ఇంకో విషయం ఏమంటే, ఓల్డ్ సిటీలో ఈ హవాలా దందా నడుస్తుంది. అవును, అంటే దాదాపు ఒక రోజులో 500 కోట్ల వరకు హవాలా నడుస్తుంది అనేది ఒక విషయం. చాలామంది హవాలాల నుంచి డబ్బులు పంపిస్తారు. సో ఆ విధంగా ఇక్కడ స్లీపర్ సెల్స్ ఒకవేళ ఉంటే వాళ్లకు అక్కడి నుంచి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి డబ్బులు వస్తే, ఆ వచ్చిన డబ్బులు ఇప్పుడు హమాస్ కానివ్వచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానివ్వండి, లష్కర్ ఎ తోయిబా కానివ్వండి, జైషీ మొహమ్మద్ కానివ్వండి, ఐసిఐసిఐ, వీళ్ళు ఎవరైనా ఉగ్రవాదులు కానివ్వండి, అక్కడి నుంచి ఇక్కడికి వీళ్ళకి డబ్బులు పంపించాయా, ఈ బాంబులు కొను అని చెప్పి లోకల్గా తయారు చేసుకో. అప్పుడు నందరాజ్ గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్ మర్డర్ జరిగినప్పుడు ఇక్కడే బాంబులు తయారు చేశారు. చేసి వీళ్ళు అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడే బాంబులు తయారు చేసుకున్నారు, ఇక్కడే ఉపయోగించారు. అది పెద్ద ఎత్తున జరిగింది. వాళ్ళని పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి అక్కడే వాళ్ళు
ట్రైనింగ్ తీసుకున్నారు, ఇవంతా నడుస్తుంది. సార్ అప్పుడు దిల్సుఖ్ నగర్ బాంబు పేలు జరిగింది కదా సార్, దాంట్లో కూడా స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ఎప్పుడు కూడా అదే కాదు, మీరు ఇప్పుడు పెహల్గాంలో జరిగిన దాంట్లో కూడా డెఫినెట్గా లోకల్స్ పాత్ర లేనిదే ఎవరు ప్రవేశించలేరు. అవును, మీరు ప్రపంచంలో ఇక్కడే కాదు, ప్రపంచంలో అమెరికా ట్విన్ టవర్స్ బ్లాస్ట్ అయినప్పుడు కానీ మిగతా టైంలో కానీ ఎక్కడ భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఎక్కడ ఏ జరిగినా కూడా లోకల్స్ యొక్క సపోర్ట్ లేనిదే జరగదు. ఇప్పుడు మనం తీసుకుంటే పెహల్గాంలో జరిగిన దాంట్లో కూడా లోకల్స్ పార్టిసిపేట్ చేసినారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామందిని ఈ స్లీపర్ సెల్స్ని మన ఇంటెలిజెన్స్ వాళ్ళు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వీళ్ళని తమ గుప్పెట్లోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళ ద్వారానే అనేకమైనటువంటి సమాచారం మనకు దొరికింది అనేది. ఇప్పుడు అదే కాకుండా కీలకమైన వ్యక్తులు ఇంకా ఎవరెవరు, అదే వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాతే దాదాపు మన బార్డర్లో 160 మంది బార్డర్లోనే లాంచ్ ప్యాడ్ల మీద ఉన్నారు. ఎప్పుడు టైం దొరికితే ఇప్పుడు ఏం చేస్తారంటే బార్డర్లో ఇప్పుడు భారతదేశానికి వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ని పంపించాలి అంటే ఒక పని చేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ మనకు ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది, అక్కడ దాన్ని ఉల్లంఘించి ఫైర్ ఓపెన్ చేస్తారు. ఫైర్ ఓపెన్ చేసి అది హడావుడి చేస్తే మన వాళ్ళ మిలిటరీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆ బార్డర్ అటువైపు వీళ్ళేదో కాల్పులు జరుపుతున్నారు, మన వాళ్ళకి ఇద్దరికి దెబ్బలు తగిలినా అదే ఆ పక్క హడావుడి జరుగుతుంటే ఈ పక్క నెమ్మదిగా వెనకదారకుండా మన వాళ్ళలోకి వాళ్ళు భారతదేశంలోకి జొడబడిపోతారు. స్లీపర్ సెల్స్ కాదు, స్లీపర్ సెల్స్తో కాంటాక్ట్లో ఉంటారు. స్లీపర్ సెల్స్తో కాంటాక్ట్లో ఉండి వీళ్ళు తెచ్చిన వెపన్స్ కానీ అట్లాంటివి నెమ్మదిగా వాళ్ళ ఇంట్లో హార్బర్ చేసుకొని అక్కడ పెడతారు. వాళ్ళకి భోజనము మంచి చెడ్డ, అదే కాకుండా వీళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అంతా వాళ్ళ ద్వారా సేకరిస్తారు. ఎక్కడ మనకు సేఫు, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరిని అటాక్ చేస్తే బాగుంటుంది, మిలిటరీ బేస్ ఎంత దూరంలో ఉంది, ఆ మిలిటరీ బేస్కు మనం దొరకకుండా ముందుకెళ్ళాలంటే ఎలాగా. అదే కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న టూరిస్టులను చంపాలంటే 2 రోజులు రెక్కి నిర్వహించిన తర్వాతే 3వ రోజే జరిగింది, నాట్ ఆన్ ది సింగిల్ డే. సో కాబట్టి లోకల్స్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ స్లీపర్ సెల్స్ వాళ్ళకి ఈ హవాలా ద్వారా డబ్బులు పంపిస్తారు. ఇప్పుడు కూడా మనకు అది అతి ముఖ్యమైన వ్యవహారం ఏమంటే వీళ్ళను ఇప్పుడు రోహింగ్యాలు కానివ్వండి, స్లీపర్ సెల్స్ పాకిస్తానీ యువతుల్ని ఎందుకు మనం ఉండనీయకుండా అందరినీ అంటే ఎవరేమో తెలియదు. ఇప్పుడు కడుపు నొప్పిని ఆపరేషన్ చేయించుకోవాలని, కిడ్నీ ఫెయిల్యూర్ అని రికార్డు సృష్టించుకొని ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఇక్కడ ఉండి ఈ డబ్బులు ఎందుకు తెచ్చుకున్నావు డబ్బులు అంటే, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, కిడ్నీకి 6 లక్షలు కావాలా 9 లక్షలు కావాలని తెప్పించుకొని సూట్ కేసుల్లో తెచ్చుకొని డైరెక్ట్గా లేదు బ్యాంకులో నుంచి ట్రాన్సాక్షన్ చేసి డైరెక్ట్గా స్లీపర్ సెల్స్కి ఇస్తారు. వాళ్ళు దాంతో మనకు కావాల్సినంత సమకూరుస్తారు. ఆ విధంగా బాంబ్ బ్లాస్ట్ చేయొచ్చు, ఇండియాలో ఎన్నైనా అటాకులు చేయొచ్చు. సో అందువల్లనే అతి ముఖ్యంగా భారతదేశంలో ఎంతమంది పాకిస్తానీలు ఉండాలో వాళ్ళందరినీ కూడా రోహింగ్యాస్ కానివ్వండి, పాకిస్తానీలు కానివ్వండి, బంగ్లాదేశీయులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మన దేశం కాని వాళ్ళను ఏ పర్పస్ మీద వచ్చినా కూడా వాళ్ళని పంపించడం ఉత్తమమైన ఉద్దేశంతో మనకి ఈ అలర్ట్ చేసి అదే అఫిషియల్గా వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపిస్తున్నారు. అనఫిషియల్గా వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. చాలా కష్టమైన ప్రాసెస్ కదా సార్. అవును, చాలా కష్టం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ప్రభుత్వానికి సవాల్ ఇప్పుడు అది సవాలు. కానీ దానికి ప్రజలు సహకరిస్తే, ఎగ్జాక్ట్లీ ప్రజలు సహకరించాలి, పౌరుడు బాధ్యత తీసుకోవాలి. ఏమంటే సార్ నా ఇంట్లో ఫలానా వ్యక్తి ఉన్నాడు, వాడు ఎవరో తెలియదు, ఫలానా వాడని చెప్తున్నాడు, వాడు ఇది వాడు ఒకవేళ పాకిస్తాన్ నుంచి వచ్చి నాకు నిజామాబాదో ఆదిలాబాదో అని చెప్పినాడు అనుకోసారి, ఇది వీడి కథ ఇది, వీడి పరిస్థితి ఇది, ఇన్నాళ్ళుగా నా దగ్గర ఉంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, స్లీపర్ సెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పగలంతా నిద్రపోతారు, రాత్రిపూటే వీళ్ళ సమాచారం ఉంటుంది, రాత్రిపూటే వీళ్ళు రెక్కి నిర్వహిస్తారు, పనేం చేయరు. పనేందుకు డబ్బులు వస్తాయి అక్కడి నుంచి. వీళ్ళ ఉద్యోగం ఏమిటి, భారతదేశం అచ్ఛిన్నతగా చేసి విచ్ఛిన్నం చేయాలి, బాంబ్ బ్లాస్టులు పెట్టాలి, బాంబులతో విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్. అదే మనం భయభ్రాంతులను చేయాలి, అదే వాళ్ళ ప్లాన్. కాబట్టి అదే పనిలో ఉంటాం, వేరే పనులు ఏం లేదు, వాళ్ళకి నియమించిన పనే అది. సో ఇక్కడికి అనేక రూపాలుగా రావచ్చనే ఉద్దేశంతో మెడికల్ వీసా మీద రానివ్వండి,
లాంగ్ వీసాల పైన రానివ్వండి, ఏ వీసాల పైన వచ్చినా కూడా మీరు వెళ్ళిపోండి మీ దేశానికి అని చెప్పి పంపించడానికి ఇది. ఎందుకంటే అతి ముఖ్యంగా ఈ స్లీపర్ సెల్స్ హెల్త్ వీసాసను ఇంకొక మాట మీద వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ అన్ని వ్యవహారాలు చూసి భారతదేశంలో ఉండేటువంటి వైటల్ ఇన్స్టలేషన్స్ ఎక్కడున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ కూడా, ఇప్పుడు డిఆర్డిఏ ఎక్కడుంది, దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, అదేవిధంగా మన మిలిటరీ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మొత్తం చూసేసి వీళ్ళు దేశం మీద ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే ఎవరిని అటాక్ చేయాలి, ఏ పాయింట్లో ఉంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అందువల్ల భారతదేశంలో ఈ రోహింగ్యాలు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, పాకిస్తానీలు ఎవరు వచ్చినా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అందరినీ ఇక్కడ ఐడెంటిఫై చేసి పంపించాలనేది. సార్ ఇక్కడ ఇంకొకటి, కొంతమంది రోహింగ్యాలకు సంబంధించి బాలాపూర్లో ఒక కేసు చూశాను నేను 2017లో. ఒకడు రోహింగ్యా ఆధార్ కార్డు పుట్టించుకున్నాడు, పాస్పోర్ట్ కూడా అప్లై చేస్తే అక్కడ దొరికిపోయాడంట. చాలామంది మీకు ఇప్పుడు కలకత్తాలో అయితే చాలామంది ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఆధార్ కార్డులు పుట్టించుకున్నారు. ఈజీ కదా. సరే ఈ ఆధార్ కార్డులు ఇచ్చేటువంటి అధికారులు ఉంటారు, వాళ్ళు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నట్టు కదా. డెఫినెట్గా వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూసేది ఏమిటంటే ఎవరో ఉంటాడు, నా బోటు ఉన్నా నీ బోటు ఉన్నా పక్కింటి సలాం లేకం అంటాడు, లేకపోతే నమస్తే అన్న అంటాడు. ఏమంటే నేను ఇట్లా వచ్చినానన్న, ఆధార్ కార్డు లేదు, పిల్లోడిని స్కూల్లో చేర్చాలా, ఎట్లన్నా ఆధార్ కార్డు అన్న చూడండి, 5,000 అవుతుంది, ఏదో ఒకటి చూడన్నా 4,000 అంటాడు, చేస్తాడు. వాడికి ఉద్దేశం ఏమిటి, 4,000 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశం. కానీ వాడు నేను చేసిన వెధవ పని వల్ల భారతదేశాన్ని చిక్కుల్లో పెడుతున్నామనే ఆ ఉద్దేశం ఉండదు. తాత్కాలికమైనటువంటి దానికోసము ఆశపడి ఈ పని చేస్తాడు, ఆధార్ కార్డు వచ్చి. సో ఇక నుంచి అయినా సరే అధికారులు 1కి 100 సార్లు చెక్ చేసి ఐడెంటిటీ ప్రూఫ్లు ఇచ్చేటప్పుడు, ఒక పర్సన్కి ఐడెంటిటీ ప్రూఫ్లు ఎలకేట్ చేసేటప్పుడు 1కి 100 సార్లు చెక్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ అనుకో, బ్యాంకులో ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే రామకృష్ణ అని ఉంది అనుకో, ఎంఎన్ అలీ అనుకో, ఎంఎన్ అలీలో 100 మంది ఉంటారు అవును బ్యాంకులో. ఇంకో దగ్గర ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ రొంత ఇస్తారా మీద అంటాడు, అదే పేరు మీద సృష్టించుకుంటాడు. అది బ్యాంక్ స్టేట్మెంట్లో ఉండే ఆధార్ కార్డు ఆయన వేరే, ఈయన వేరే, ఈయన ఈ పేరు మీద ఇంకొక ఆధార్ కార్డు సృష్టించుకుంటాడు. రైట్. ఇంకా రెడ్డిన్ గారు చివరిగా కొన్ని అంశాలు చూస్తే, ఇప్పుడు ఈ రోహింగ్యాలు, ఈ స్లీపర్ సెల్స్, వీళ్ళందరూ కూడా ఈ బోర్డర్ల నుంచి అదును చూసుకొని చొరబడతారు. రోహింగ్యాలేమో ఆ వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి వాళ్ళ దేశంలో చొరబడుతున్నారు. ఈ రోహింగ్యాలేమో ఈ పాకిస్తాన్ నుంచి ఇటు చొరబడతాం, ఈ స్లీపర్ సెల్స్ పాకిస్తాన్ నుంచి చొరబడతా ఉన్నారు. అయితే ఇలాగ వచ్చి ఇలా బతుకుతా ఉన్నా కూడా మన దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇదే పరిస్థితి కనుక అమెరికాలో కనుక వారు బోర్డర్ల నుంచి చొరబడే అవకాశం అసలు ఉండదు అనుకోండి. ఒకవేళ వెళ్తే అసలు అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు సార్? అమెరికాలో కూడా ఉంది ఇంతవరకు, చాలా బాగా ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పోయిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు మన ఆ ఊరు కాదు కానీ ఆ రాష్ట్రం చెప్పను కానీ చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అక్కడ అమెరికాలో. భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ పోయి ఇల్లీగల్గా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రతి దేశం ఎదుర్కొంటుంది. కాకపోతే మన దేశం నుంచి పోయిన వాళ్ళు ఏంటంటే చక్కగా బతుకుతారు హ్యాపీగా, వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయరు. సో ఆ దేశం యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి ఎవరు ఉగ్రవాదుల్లా మారరు. కానీ మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా వీళ్ళంతా బతుకు తెరువు కోసం పోయి 10 రూపాయలు సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉంటారు. వీళ్ళు అట్లా కాదు, దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలా అనేటువంటిది మన వైటల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయి, ఏ విధంగా అటాక్ చేస్తే మనం సహాయం చేయాలనే రీతిలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సో చివరిగా సార్, ఈ రోహింగ్యాలని, ఈ స్లీపర్ సెల్స్ని వెతికి పట్టుకొని వారి దేశానికి కనుక పంపించకపోతే ఈ హైదరాబాద్ నగరం కానీ ఈ దేశం కానీ ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది సార్? డెఫినెట్గా మన భారతదేశంలో ఈ స్లీపర్ సెల్స్ని గుర్తించకపోతే, ఎస్పెషల్లీ నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన స్లీపర్ సెల్స్ చేసినటువంటి వ్యవహారమే. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళే కాదు, వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఆ ఏరియాని రెక్కీకి తీసుకెళ్ళకపోతే వాళ్ళకి తెలిసేదే కాదు. కాబట్టి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇక్కడ వాళ్లకు అంటే 4 రూపాయల కోసం ఆశపడి ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు దేశానికి తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. దేశానికే కాదు, వాళ్ళ కుటుంబాలకు కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరైనా మీ దగ్గర ఇటువంటి అనాథరైజ్డ్ పర్సన్స్ ఉంటే ముందుకు వచ్చి, సార్ మా దగ్గర ఎవరో తెలియదు, ఫలానా వ్యక్తి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళేమి
ఆకాశంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అవును. వీడు వచ్చి ఇక్కడే ఉండి మనతో తిరిగి తిని మనతోనే ఉండి మన ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మన కంచంలో తిని మన కంచానికే రంధ్రాలు పెడతారు. అది కథ. అందువల్ల డెఫినెట్గా ఎవరైతే ఉందో స్లీపర్ సెల్స్ని గుర్తించాలంటే లోకల్స్ అంతగా కలిసికట్టుగా వాళ్ళకి తెలియకుండా పోయే పరిస్థితే లేదు. ఎక్కడో ఒక దగ్గర తలదాచుకోవాల్సిందే, మసీద్లోనో మందిరంలోనో ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర తలదాచుకోవాల్సిందే. ఆ తలదాచుకునే సందర్భంలో మనకి మానవతా దృక్పథం ఎక్కువ. ఏడో పాపం బతకలేక వచ్చినాడు, ఉన్ని లేవా గుళ్ళో పండుకుంటే తప్పేముంది అంటాం, గుళ్ళో ప్రసాదం విని బ్రతికితే పోవానికి ఏదో పోనీ లేవా అంటాం. ఏ ఉద్దేశం వాడి ఉద్దేశం ఏదో మనకు తెలియదు. ఎందుకంటే ఏదో బ్రతకలేకుండా వచ్చినాడు పాపం కూలి పనులు చేసుకుంటా, మనం ఈ ఔరంగాబాదో అనే మనం అనుకునే ఆశ్రయం ఇస్తాము. తీరా చూస్తే వాళ్ళు మనకు ద్రోహానికి, మన దేశానికే ద్రోహం తలపెట్టారు. రెడ్డన్ గారు, ఏ మానవత్వంతో వారిని చేరదీసే పరిస్థితి ఇక్కడ ఉందో, ఏ మానవత్వంతో మరి ఇలాంటి ఉగ్రమూకల్ని మరి వారిని ఐడెంటిఫై చేయలేక వారికి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ దేశంలో ఆ మానవత్వాన్ని చూపిన ఆ మతాన్నే, ఆ మతం పేరడికి కలిసి చంపేస్తున్నారంటే ఇంకా ఇంతకు మించి దురదృష్టం ఉండదు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు, మానవత్వంతో సంబంధం లేదు. వాళ్లకు కావాల్సింది వాళ్ళ టార్గెట్ని ఏ విధంగా రీచ్ కావాలా, వాళ్ళ విధ్వంసం ఎలా సృష్టించాలి, ఆశ్చర్యతను ఏ విధంగా చేయాలనేది వాళ్ళ భావన ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో ఉద్ధరించాలనే భావన ఎక్కడా ఉండదు. వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేసుకోవాలి. అదేమిటంటే ఆ టార్గెట్ ఫినిష్ చేసిన వల్ల దానివల్ల భగవంతుడు వాళ్ళకు అన్ని సుఖాలను ఇస్తారు, రంభా ఊర్వశి లాంటి వాళ్ళతో డ్యాన్సులు చేపిస్తాడనేది వాళ్లకు ఆ విధంగా నేర్పించి ఆ విధంగా మోల్డ్ చేసి పంపిస్తారు. చావుకి వెరేయకుండా వచ్చి ఈ పనులు చేస్తున్నారంటే ఏమిటి, వాళ్ళకు దుర్బోధ చేస్తున్నారు, హితబోధ కాదు. దానివల్ల వాళ్ళు ఈ విధంగా టెర్రరిస్ట్గా మారుతున్నారు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో అంతా ఈ విధమైనటువంటి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఇట్లా పంపిస్తారు. సో దానివల్లే వాళ్ళు ఈ విధంగా మారుతున్నారు. వాళ్ళకు మానవత్వం అంటూ తెలియదు. వాళ్ళ టార్గెట్ ఏమంటే ఇంతమందిని చంపితే నువ్వు స్వర్గానికి పోతావు డైరెక్ట్గా. సో ఆ విధంగా దేవుడు నిన్ను హ్యాపీగా కాపాడుతాడు, నువ్వు అక్కడే ఉంటావు అనేది ఆ ఉద్దేశంలోనే ఉంటారు. అందువల్ల వాళ్ళ టార్గెట్ ఏమిటి, ఫలానా మన మతం కాని వాడిని చంపు. ఈ విధంగానే జరిగింది. ఇప్పుడు ఈ విధంగా పహల్గాంలో జరగడానికి మనవాళ్ళు అప్రమత్తం లేదు అనేదానికి కారణం ఏమిటంటే మనవాళ్ళు మిలిటరీ బేస్లో అంతా కరెక్ట్గా జాగ్రత్తగా ఉన్నారు. కానీ వాళ్ళెప్పుడూ మన పబ్లిక్ని టార్గెట్ చేయలేదు, టూరిస్టులను టార్గెట్ చేయలేదు. కాబట్టి అటువైపు కొంచెం నిర్లక్ష్యంగానే ఉన్నారు. దానివల్ల జరిగిన ఇది. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డన్ గారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలి అంటే ఖచ్చితంగా మన పక్కన ఉండేటువంటి ప్రతి ఒక్కరి కదలికలను మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఎవరు ఏ ఉద్దేశంతో ఈ దేశంలో చొరబడ్డారో, ఎవరు రోహింగ్యానో లేకపోతే ఎవరు స్లీపర్ సెల్స్ అనేది చాలా జాగ్రత్తగా కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్ గారు చెప్పినట్టు ఎవరైనా సరే హైదరాబాదు, ముంబై లాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కదలికల మీద మీకు అనుమానం కనుకుంటే ఖచ్చితంగా స్థానికంగా ఉండేటువంటి పోలీసు అధికారులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దయచేసి ఈ దేశాన్ని కాపాడండి అని చెప్పేసి అయితే అందరం కోరుకుంటా ఉన్న పరిస్థితి కనపడుతుంది.